మైరాకి సుమ అనే ఒక చెల్లుంది. మైరా చాలా పిసినారిది. సుమ చాలా తెలివైన అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మైరా చేసే పనులు సుమకి అస్సలు నచ్చేవి కాదు. ఆ కారణం వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరోజు మైరా చికెన్ షాప్ దగ్గరికి వెళ్తుంది. బాబూ, ఏంటి కేజీ చికెన్ ఎంతకు అమ్ముతున్నావు? కేజీ చికెన్ కేవలం 10 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం. ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే. ఈ మాట వినగానే మైరా చాలా సంతోషపడుతుంది. అయితే 2 కేజీల చికెన్ ఇవ్వు బాబు అని అంటుంది. వెంటనే అతను ఓ 2 కేజీల చికెన్ ని ఆమెకిస్తాడు. ఆమె దాన్ని తీసుకుని అక్కడి నుంచి చాలా సంతోషంగా ఇంటికెళ్తుంది. మైరా ఇంటికి వెళ్ళాక, సుమా, ఇదిగో గత 3 నెలలుగా నాతో గొడవ పడుతూనే ఉన్నావుగా, చికెన్ తీసుకురావట్లేదని ఈ రోజు చికెన్ తీసుకొచ్చాను. 2 కేజీలు తీసుకొచ్చాను. దీన్ని నువ్వు 4 రోజులు తినొచ్చు. ఆ మాట వినగానే సుమ కూడా చాలా సంతోషపడుతుంది. అబ్బా, ఎన్నాళ్ళకి నా కోరిక తీర్చావమ్మా. సర్లేవండు, నేనొచ్చి తింటాను. ఇప్పుడే నేను అలా బయటికెళ్ళొస్తాను. అందుకు మైరా సరే అంటుంది. సుమ బయటికెళ్లిన తర్వాత చికెన్ షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్లి, అన్నా, ఇదిగో అన్నా, 2 కేజీలకి డబ్బులు తీసుకో అని డబ్బులిస్తుంది. ఎందుకమ్మా ఇలా చేయమన్నావు? నాకేం అర్థం కాలేదు. ఎందుకేంటన్నా, మా అక్క సంగతి తెలిసిందే కదా, పెద్ద పిసినారిది. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు గోంగూర, తోటకూర ఇవి తప్ప ఏమీ పెట్టడం లేదు. అవే పదే పదే ఎందుకు పెడుతున్నావు అని అడిగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తుంది. తర్వాత గాని తెలియలేదు 10 రూపాయలకి 5 కట్టలని. 5 కట్టలు 1 వారం రోజులు వాడొచ్చని అవే ఫ్రిడ్జ్ లో పెట్టి అదే పనిగా అవే పెడుతుంది. అప్పుడుగా నాకు అర్థం కాలేదు మా అక్క పిసినారితనం. ఏదేమైనా నీ పుణ్యమా అంటూ నేను చికెన్ తింటున్నాను, అంతే చాలు అని అతనికి చెప్పి అక్కడి నుంచి సుమ వెళ్లిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా మైరా అక్కడ ఇంట్లో వంట చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు, చూశారా ఈ విచిత్రం? మైరా వాళ్ళ ఇంట్లో నుంచి గుమ్మగుమ్మలాడే చికెన్ వాసన వస్తుంది. ఇది ప్రపంచంలోనే 8వ వింత అని చుట్టుపక్కల వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ సుమ వింటుంది. తన మనసులో సుమ ఇలా అనుకుంటుంది, మా అక్క గురించి ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఎలాగైనా సరే తన పిసినారి బుద్ధిని వదిలించే మార్గాన్ని కనిపెట్టాల్సిందే అని అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది సుమ. ఇద్దరూ చికెన్ తో భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత, నేను చికెన్ బాగా చేశాను కదా? అవునక్క, చాలా బాగా చేసావు. 2 రోజులు మనం ఇదే తినొచ్చు కదా? 2 రోజులేంటి పిచ్చిమోహం, 1 వారం రోజులు తినొచ్చు. కొంచెం కొంచెం వేసుకుని తింటే సరిపోతుంది. చిచ్చి, నీ పిసినారి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మైరా పనిచేసుకుంటూ ఉంటుంది. సందీప్ అనే వ్యక్తి బట్టలు తీసుకుని, రావాలమ్మా రావాలి, పంజాబీ డ్రెస్సులు, పట్టు చీరలు, గంగవరం ఫ్యాన్సీ చీరలు, అన్ని రకాల బట్టలు నా దగ్గరున్నాయి, రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఆ కేకలు విన్న సుమ, అక్క అక్క కొత్త బట్టలు కొనివ్వక్క, దగ్గరలో క్రిస్మస్, నూతన సంవత్సరం, అలాగే సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ బట్టలు కొనే అవసరం ఉండదక్కా. నీకు కొంచెమైనా బుద్ధిందా? నా దగ్గర చాలా పట్టు చీరలున్నాయి, వాటిని నువ్వు డ్రెస్సులాగా కుట్టించుకో, నీకు చాలా చాలా బాగుంటాయి తెలుసా? ఆ మాటలకి సుమకి కోపం వస్తుంది. అక్కవైపు కోపంగా చూసి, నువ్వేమీ నాకు డబ్బులివ్వద్దు, నా జీతం డబ్బులతో నేనే కొనుక్కుంటానని కోపంగా సందీప్ని పిలుస్తుంది. ఓ బాబు, ఒకసారిలా రాయ్యా అని పిలుస్తుంది. సందీప్ వెంటనే అక్కడికొస్తాడు. ఒక డ్రెస్ ఖరీదెంత, చీర ఖరీదెంత అని అడిగితే అతను ఎక్కువ ధర చెప్తాడు. సుమా, నేను ముందే చెప్పానా, వాళ్ళు ఎక్కువ డబ్బులు చెప్తారు, నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యని అని మైరా అంటుంది. సుమ అతనికి సైగ చేస్తూ ఉంటుంది. కాని అతనికేమో అర్థం కాదు. సుమ మళ్లీ అతనికి అర్థమయ్యేలాగా సైగ చేయటంతో ఆ వ్యక్తి సరే అంటాడు. హైదరాబాదులో చాలా తక్కువ రేటు ఉంటుంది. ఆ రేట్లు మాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు ఇవి 2 కలిపి 200 రూపాయలకి ఇవ్వు. అతను ముందు ఏదో ఆలోచిస్తున్నట్టుగా నటిస్తాడు. ఆ తర్వాత, సరే తీసుకోమ్మా, నీదే బోనీ బేరం అనటంతో సరే అని మైరా చాలా సంతోషపడుతూ వాటిని తీసుకుంటుంది. అతనికి 200 రూపాయలు చేతిలో పెడుతుంది. వీటిని ఇద్దరం వేసుకోవచ్చని అంటావేమో, అలాంటి పప్పులేం ఉడకో చెప్తున్నా అని గట్టిగా అంటుంది. నాకేం అవసరం లేదులే, నేనేదో 200 రూపాయలకి నీకు వీటిని కొనిపెట్టాలని సంతోషపడుతున్నాను అంతే అని అంటుంది మైరా.
ఇక ఇంతలో సందీప్ ఆ బట్టల్ని నెత్తిమీదకి ఎత్తండమ్మా అని అడుగుతాడు. సుమ సరే అని చెప్పి కొంత డబ్బుల్ని అతనికి ఎత్తుతూనే తన చేతిలో పెడుతుంది. ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కూరగాయలమ్మే ఆమెతో కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది మైరా. కూరగాయలమ్మే ఆమె కొంచెం పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పిసినారు దానివని తెలిసినా కూడా మీ ఇంటి ముందు బండి ఆపినందుకు నాది బుద్ధి తక్కువ. నీలాగా మా దగ్గర కోట్లు కోట్లు లేవమ్మా. నువ్వు దాచిపెట్టినట్టు నేను వెనకాల ఏం దాచిపెట్టలేదు. రోజు పొలానికి వెళ్తే గాని అంతంత మాత్రం గడుస్తుంది. ఇంకా నా చెల్లెల సంపాదన నెలలో అద్దులు ఇంట్లో గడవడానికి సరిపోతున్నాయి అని మైరా కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో నుంచి సుమొచ్చి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి పంపించేస్తుంది. మైరా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. సుమ అక్క దగ్గరికొచ్చి, అసలు నీకెందుకక్క ఇంత పిసినారుతనం? అందరి చేత చీ అనిపించుకుంటున్నావు. ఇలాంటి పీనాసి బుద్ధి చూపించే బదులు ఒకేసారి చచ్చిపోవడం మంచిది. ఆ మాటలకి మైరా బాగా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. సుమ అక్క ఏడవటం చూసి తట్టుకోలేక, నన్ను క్షమించక్క, ఏదో ఉండబట్టలాగా అనేశాను. నువ్వు అనడంలో తప్పేమీ లేదులే. సుమా, తప్పంతా నాదే. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మ నాన్న చచ్చిపోతే నిన్ను ఎలాగైనా చదివించాలని, గొప్ప స్థాయిలో ఉంచాలని ఒక్కొక్క రూపాయి కూడబెట్టడం మొదలుపెట్టాను. అలా అలా కూడబెట్టడం కాస్త పిసినారితనంగా మారింది. నేనలా పిసినారితనంగా ఉండబట్టే నిన్ను బాగా చదివించగలిగాను. ఎకరం పొలం కొన్నాను. నీకు రేపు పెళ్లి చేస్తే ఆ ఎకరం పొలాన్ని కట్నం కింద ఇవ్వాలి. నేనెప్పుడూ నా స్వార్థం గురించి ఆలోచించలేదు. ఎలాగైనా నిన్ను అమ్మ నాన్న లేని లోటు నీకు కలగకూడదని నిన్నలా పెంచాలనుకున్నాను. అందుకే నేనిలా ఉన్నాను అంటూ ఏడుస్తూ చెప్తుంది మైరా. అప్పుడు సుమ, అక్క, నువ్వు నా మంచి కోసం చాలా కష్టపడ్డావు. అది నాకు తెలుసు. ఇక నుంచి నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టు. ఎందుకంటే వచ్చే నెల నుంచి నాకు శాలరీ పెరుగుతుంది. నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టుకో, నాకెలాంటి సమస్య లేదు. అంతేగాని నలుగురిలో మాత్రం ఇంకెప్పుడు ఇలా ఉండొద్దక్క. దానివల్ల మన పరువే పోతుంది. ఈ విషయం అర్థం చేసుకో అక్క. నీకు అవమానం కలిగించేలాగా ఇంకెప్పుడు చేయను అని మైరా అంటుంది. ఇక ఆ రోజు నుంచి మైరా తనని తాను మార్చుకుంటుంది. పిసినారితనాన్ని వదిలేసి అందరిలాగే ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న సుమ చాలా సంతోషపడుతుంది. ఇక సుమ అక్కకి తెలియకుండా తాను చేసిన పనుల గురించి చెప్పడంతో మైరా పెద్దగా నవ్వుకుంటుంది. అక్కా చెల్లెలిద్దరూ నవ్వుకోవడంతో ఈ కథ సంతోషంగా ముగుస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.